గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటారు. హరితసేన సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చప్యాల రాజేశ్వరరావు, గజ్వేల్ ఇన్ఛార్జ్ రాచకొండ మహేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. హరితసేన మహిళా అధ్యక్షులు మాధురి వెంకటేష్ ఇందులో పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులతో కలిసి రాష్ట్ర హరితసేన కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్, చప్యాల రాజేశ్వరరావులకు రాఖీ కట్టి మొక్కలు నాటారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మాధురి వెంకటేష్ పిలుపునిచ్చారు. మొక్కలు మానవ మనుగడకు ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని కోరారు. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మాజీ మంత్రి జోగినపల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరితసేన గజ్వేల్ ఇన్ఛార్జ్ అనిల్ మొగిలి, నవీన్ గౌడ్, వెంకటేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో హరితసేనలో భాగంగా వారి ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడ కళాశాలలో మొక్కను పెట్టు రాఖీ కట్టు అనే ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో ఏంటంటే అన్నకు చెల్లి రక్షగా, చెల్లికి అన్నకు రక్షగా ఉంటుంది కాబట్టి ప్రకృతిని కూడా మీరు రక్షించాలనే మీరు నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కళాశాల పిల్లలందరూ సంతోషన్న గారికి మేము రుణపడి ఉన్నాం. ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మేము కూడా సంతోషన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాఖీ కట్టు మొక్కను పెట్టు అనే ఒక మన జోగినపల్లి సంస్థల పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగినది. దీంట్లో భాగంగా జూనియర్ కళాశాలలోని లెక్చరర్లచే మరియు విద్యార్థులచే మొక్కలు నాటించి వారికి మొక్కలతో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, రేపు రాబోయే కాలంలో మొక్కలు మనకు ఏ విధంగా సహాయపడతాయి, తోడ్పడతాయి, మన మానవ మనుగడకు మొక్కలు ఎంత ఉపయోగం అనేది తెలియజేస్తూ 3 మొక్కలు నాటడం జరిగినది. ఈరోజు మన గజ్వేల్ నియోజకవర్గానికి విచ్చేసినటువంటి కీసర నుంచి వచ్చినటువంటి మా అక్క మాధురి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే జోగినపల్లి సంస్థల పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన రక్షాబంధన్ రోజున ప్రతి ఒక్కరు కూడా రాఖీ కట్టి అక్క తమ్ముడు అన్నా చెల్లెలు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి